హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ రీజనింగ్ ప్రాక్టీస్ సెట్ అయితే చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ OPEN is coded as 4627 and EARS is coded as 1375. What is the code for E in the given code language? ఇక చూడండి, OPEN ఉంది, EARS ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 46271375. దీంట్లో కామన్గా ఉండే నంబర్స్ ఏంటి? ఓన్లీ 7 కదా. కాబట్టి మనకు కోడ్ ఈకి ఏంటి? 7. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 7. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ certain code language KNOW is coded as 8901. KNOT is coded as 9028. What is the code for W అని అడిగారు. ఇక చూడండి, మనకు కామన్గా ఉండేటి ఏంటి? 89019028. కామన్గా ఉండే నంబర్స్ ఏంటి? మనకు 8 అనేది కామన్గా ఉంది, 9 కామన్గా ఉంది, 0 కామన్గా ఉంది. మనకు రిమైనింగ్ ఏంటి ఉండేది? ఇక్కడ చూడండి, ఇక్కడ 1, ఇక్కడ 2. ఇక్కడ మనకు W అనేది దేంట్లో ఉంది? దీంట్లో ఉంది. కాబట్టి ఈ దీంట్లో మనకు ఏముంది? 1 కదా. W అని అడిగారు కాబట్టి 1. అదే T అని అడుగుంటే మనకు ఆన్సర్ ఏంటి? 8. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? 1. ఆప్షన్ 3 1. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్? ఇక చూడండి, 260కి 310కి ఎంత డిఫరెన్స్? 50. అంతేనా? ఇది చూడండి, 310కి 460కి డిఫరెన్స్ ఎంత? 150. అండ్ అలానే 460కి 710కి డిఫరెన్స్ ఎంత? 560 660 అంటే 250. 710కి 1060కి డిఫరెన్స్ ఎంత? చెప్పండి. 350. ఇక చూసారంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత? మనకు 100, దీనికి 100, దీనికి 100. నెక్స్ట్ ఏమొస్తుంది మనకు? 350కి యాడ్ చేస్తే 450. 450 ప్లస్ 1060 ఎంత మనకు? చెప్పండి. 450 1060 ఎంత? చెప్పండి చూద్దాం. 1510 ఆన్సర్. ఇన్ ది ఫాలోయింగ్ pairs ది సెకండ్ నంబర్ is obtained by playing certain mathematical operations to the first number. Select the pair in which the numbers are related in the same way as are the numbers of the following pairs. ఇక చూడండి, ఇచ్చినది ఏంటి? 24 16. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో డివిజిబుల్ అయ్యేది చూద్దాం, పాసిబిలిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ 2 తీసుకుందాం. 2 1s are 2 2s are. ఇక చూడండి, +4 చేస్తే 16 వస్తుంది. ఇప్పుడు 48 చూద్దాం. 48 ఏంటి? 48 డివైడెడ్ బై 2. 2 2s are 4, 2 4s are. 24కి 32కి ఇక్కడ +4 చేస్తే మనకి ఏమొస్తుంది? ఆన్సర్ 28 రావాలి, కానీ ఇది 32. కాబట్టి ఈ లాజిక్ అనేది మనకు రాంగ్. ఇప్పుడు చూద్దాం. 24 డివైడెడ్ బై 3. 3 8 24. ఇది 16కి ఎలా రిలేటెడ్? 8 ఇంటూ 2 చేస్తే మనకు 16 వస్తుంది. ఇక చూడండి, 48 డివైడెడ్ బై 3. 3 1s are 3, 3 6s are 18. ఇక్కడ 32 ఉంది మనకు. ఇంటూ 2 చేస్తే మనకు 32 వస్తుంది కదా. సేమ్ అలానే మనకు ఏ లాజిక్ ఫాలో అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం మనం. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? 72. 72 డివైడెడ్ బై 3. 3 2s are 6, 3 4s are 12, 36 కదా. ఇది ఇక్కడ మనకు ఇంటూ 2 చేస్తే ఏం రావాలి? 48 రావాలి, కానీ ఇక్కడ 36 వచ్చింది, కాబట్టి రాంగ్.
నెక్స్ట్ 84 divided by 2. 2 4s are 84 divided by 3. 3 2s are 6, 3 8s are 24. ఇక్కడ 56 వచ్చింది. 28 into 2 ఎంత అవుతుంది? 56 కదా, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 2. Based on English alphabetical series, 3 of the following 4-letter cluster alike certain way and thus form a group. Which letter cluster does not belong to the group? ఇక్కడ చూడండి 3 అనేది ఒకే రిలేషన్ ఉందంట, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉందంట. అది ఏంటని కనిపెట్టారు మనం. ఇప్పుడు కే తీసుకున్నాం. డబ్ల్యూఎస్. ఇక్కడ కే తర్వాత ఏమొస్తుంది? కే LMNOPQ. WKకి ఇది ఎట్లా వస్తుంది? LMNOPQ. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కే కాదు ఆర్ తర్వాత RSTUVW అంటే +5. WS. W తర్వాత ఏమొస్తుంది? W. ఇక్కడ చూడండి ఎస్ తర్వాత కదా W వస్తుంది. STUVW. STUVW అంటే -4. అండ్ అలానే OTP తీసుకుందాం. ఇక్కడ చూడండి OPQRST అంటే +5 వస్తుంది. PQRST -4. UZV తీసుకుందాం. UVWXYZ ఇది +5. ఇక్కడ చూడండి VWXYZ -4. నెక్స్ట్ రిమైనింగ్ మనం చూడాల్సిన అవసరమే లేదు. ఈ 3 ఒకటే ఫాలో అవుతుంది. డిఫరెంట్గా ఉండేది ఏంటి? MRO. ఆల్ డిటర్జెంట్స్ ఆర్ టవల్స్. ఇక్కడ చూడండి ఆల్ డిటర్జెంట్స్ ఆర్ టవల్స్. ఓకే. ఆల్ డిటర్జెంట్స్ ఆర్ కండిషనర్స్. ఆల్ డిటర్జెంట్స్ ఆర్ కండిషనర్స్. ఇక్కడ చూడండి టవల్స్, సమ్ టవల్స్ ఆర్ కండిషనర్స్. టవల్స్ కండిషనర్స్ ఇక్కడ రిలేషన్షిప్ ఉంది కదా, కాబట్టి ఈ కంక్లూజన్ అనేది రైట్. ఆల్ కండిషనర్స్ ఆర్ డిటర్జెంట్స్. ఆల్ కండిషనర్ ఆర్ డిటర్జెంట్స్ అనేది కాదు, కాబట్టి కంక్లూజన్ 2 అనేది రాంగ్. ఓన్లీ 1 కంక్లూజన్ ఫాలో. ఇక్కడ చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ నంబర్ సిరీస్ విల్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ in the given series to make it logically complete. ఇక్కడ చూడండి VPM 153. ఇక్కడ చూడండి Vకి Qకి డిఫరెన్స్ ఏంటి? Q తర్వాత ఏమొస్తుంది? QRSTUV అంటే 5. అలానే Lకి Qకి మనకెంత? 5 అంటే -5 అనుకోండి. Bకి -5 ఏమొస్తుంది? ఇక చూద్దాం. W తర్వాత ఏమొస్తుంది? WXYZAB. Wలోనే మనకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఏంటి? WOX113. మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వాట్ విల్ కమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ ఇఫ్ ప్లస్ అండ్ డివిజిబుల్ ఇంటర్చేంజ్డ్ అండ్ మైనస్ అండ్ మల్టిప్లై ఇంటర్చేంజ్. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఇంటర్చేంజ్ చేయాలంట. ఇప్పుడు చూద్దాం. 11 మైనస్ ప్లేస్లో ఇంటూ పెట్టాలంట. 3 ఇంటూ ప్లేస్లో మైనస్ పెట్టాలంట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్లస్ ప్లేస్లో ఇంటూ ఇది డివిజన్ పెట్టాలంట. డివిజన్ ప్లేస్లో ఏం పెట్టాలి? మనకు ప్లస్ పెట్టాలంట. 8 1s are 8 1s are. ఇక్కడ చూడండి ఇది 33 -11 + 10 ఏమొస్తుంది ఇక్కడ?
చెప్పండి. 43 minus 11 32. ఆన్సర్ వచ్చి 32. XSLE is related to CWQI in a certain way based on English alphabetical order. In the same way, RIFU is related WMKY. To which of the following options is UUG related following the logic? ఇక చూడండి, సికి ఎక్స్కి ఏంటి డిఫరెన్స్? సికి ఎక్స్కి ఏం డిఫరెన్స్? ఎక్స్ వై జెడ్ ఏబిసి అంటే +5 అనుకోండి. ఇక్కడ ఆర్కి డబ్ల్యూ ఏంటి? ఆర్ STUVW అంటే +5 అనుకోండి. జీకి +5 యాడ్ చేయండి. జీ తర్వాత ఏమవుతుంది? HIJKL అన్నీ ఇక్కడ ఎల్లే ఉంది కదా. మనం ఇక్కడ లాస్ట్ 4 చూసారంటే డిఫరెంట్గా ఉన్నాయి. మనం లాస్ట్ 1 అయితే చెక్ చేద్దాం. ఇక్కడ ఈకి ఐకి ఏముంది? EFGHI అంటే +4 ఉంది. అండ్ అలానే యూకి వైకి ఏముంది? యూకి వైకి UVWXY అంటే +4. జీకి +4 చేస్తే ఏమొస్తుంది? GHIJK అంటే కే. లాస్ట్లో మనకి కే ఆప్షన్ ఏది ఉంది? సెకండ్ ఆప్షన్. ఇక చూడండి, బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అంటే 3 ఒకే రిలేషన్ ఉంటుందంట, 1 డిఫరెంట్గా ఉంటుంది. అదేంటని మనం కనిపెట్టాలి. ఇప్పుడు కేకి ఎంకి ఐకి చూద్దాం. చూడండి, KLM అంటే +2 వచ్చింది. HIJ సెకండ్ ఆప్షన్ 2 వచ్చింది. EGFG ఎన్ తర్వాత PNOP ఓకే. MI ఉంది చూడండి, IJKLM అంటే -4 అనుకోండి. JFకి ఏంటి? FGHIJ అంటే -4 వచ్చింది. అలానే GB BCDEF ఇక్కడ G వచ్చింది, యాక్చువల్లీ F రావాలి. నెక్స్ట్ ఇది చెక్ చేయాల్సిన అవసరం లేదు, మనకు మిస్టేక్ వచ్చి థర్డ్ వన్. నెక్స్ట్, వాట్ షుడ్ కమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్? ఇక చూడండి, QMS అని ఇచ్చారు, ఇక్కడ N ఇచ్చారు. NOPQ అంటే ఇక్కడ -3 వస్తుంది. Qకి Nకి -3. అలానే Nకి Lకి LMNO -3. -3 చేస్తే మనకు H వస్తుంది. Hకి -3 చేస్తే ఏమొస్తుంది? FGHI JKE FGH. ఇక చూడండి, EAG తీసుకోండి. ఈ తీసుకుంటే మనకు -3 వస్తుంది. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4. రెఫర్ ది ఫాలోయింగ్ నంబర్ అండ్ సిరీస్ సింబల్ సిరీస్. ఇక చూడండి, ఇది లెఫ్ట్ నుంచి రైట్ వరకు మనకు అడిగేది ఏంటి? హౌ మెనీ సచ్ సింబల్ ఇమ్మీడియట్లీ ప్రెసిడెడ్ బై ఎ నంబర్ ఫాలోడ్ బై ఎ సింబల్ అంటే అర్థం ఏంటి? ఏ సింబల్ ప్రిసీడెడ్ అంటే ముందర వచ్చి మనకు నంబర్ ఉండాలి. అలాగని ఇది సింబల్, దీని తర్వాత ఏదైనా సింబల్ ఉండొచ్చు. అంటే నంబరు సింబల్. ఇక చూడండి, ఎన్ని ఉన్నాయి మనకు అలాగా. ఇక చూడండి, ఇక 2 తర్వాత ఏముంది? ఇక్కడ ఒకటి 2 సింబల్స్ ఉంది కాబట్టి 1. ఇక్కడ 5 తర్వాత 2 సింబల్స్ ఉంది 2. ఇక్కడ 2 తర్వాత మనకు 2 సింబల్స్ ఉంది కాబట్టి 3 అనేది మనకు ఉన్నాయి. ABCD JKL సిట్టింగ్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ నార్త్. ఇప్పుడు మనం థ్రెడ్ మెథడ్ అనేది యూజ్ చేద్దాం. ఇక చూడండి, ఎంతమంది? 1 2 3 4 5 6
7 మెంబర్స్ ఫేసింగ్ సెంటర్ అంట, అంటే నార్త్ డైరెక్షన్ అనుకోండి. ఇక చూడండి, ఫేసింగ్ సెంటర్ డబ్ల్యూ సిట్స్, ఇక్కడ డబ్ల్యూ కాదు, ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఎల్, ఇక్కడ వెల్ కాదు ఎల్ రాసుకోండి. ఇక్కడ ఎల్ వెల్ కాదు, ఎల్ సిట్స్ టు ది ఇమిడియట్ రైట్ ఆఫ్ డి. డికి ఇమిడియట్, ఇప్పుడు ఇక్కడ రాసుకున్నాం ఇమిడియట్ రైట్ ఆఫ్ డి. డికి ఇమిడియట్ రైట్ అంటే పక్కనే వచ్చి ఎల్ అంట. నెక్స్ట్ ఓన్లీ 3 పీపుల్, అంటే ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే ఎల్ అండ్ సి మధ్యన ఉండాలంట. ఓకే, కానీ క్లారిటీ అనేది లేదు. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ సి, సికి లెఫ్ట్ సైడ్ అంట, అంటే 1 2 3. ఇక్కడ వచ్చి థ్రెడ్ మెథడ్ అని చెప్పాను కదా, ఇది దీనికి కనెక్షన్. 3 మెంబర్స్ అన్నారు, దీనికి సికి ఎల్కి లెఫ్ట్, అంటే లెఫ్ట్, సికి లెఫ్ట్ నుంచి తీసుకున్నాం 3 మెంబర్స్. నెక్స్ట్ ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ డి అండ్ జే. డికి జేకి 3 పీపుల్స్ అంట, ఇక్కడ తీసుకున్నామా 1 2 3. ఇక్కడ జే రాసుకోవచ్చు, ఇక్కడ రాసుకోలేం రైట్ సైడ్, ఎందుకంటే ఆల్రెడీ సి ప్లేస్ అయింది కాబట్టి. నెక్స్ట్ ఏ సిట్ టు ది ఇమిడియట్ రైట్ ఆఫ్ కే. కేకి రైట్ ఏ అంట, ఇంకా వేరే ఎక్కడ మనం పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ రిమైనింగ్ ఏముంది బి. ఇక్కడ చూడండి, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ కే అండ్ డి వెన్ కౌంటెడ్ ఫ్రమ్ కే. కేకి రైట్ సైడ్ తీసుకుంటే కే నుంచి డికి ఎంతమంది ఉన్నారు, ఓన్లీ 1 పీపుల్. ఏ ఆన్సర్ వచ్చి 4. బేస్డ్ ఆన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్, ఇక్కడ మనకు 3 అనేది రిలేషన్ ఉంటుంది, 1 అనేది రిలేషన్ ఉండదంట. అదే చూద్దాం. జిహెచ్ కేఎల్ ఎంఎన్ ఐజే. ఓకే, ఎల్ ఎఫ్ ఎఫ్ జిహెచ్ఐజేకేఎల్ అంటే -6. కేకి ఆర్కి కే ఎల్ఎంఎన్ఓపి క్యూ ఎల్, కే తర్వాత ఏమొస్తుంది ఎల్ఎంఎన్ఓపి క్యూఆర్ -7. ఎన్కి జీకి ఏమొస్తుంది జిహెచ్ఐజేకేఎల్ఎంఎన్ -7. ఇక చూడండి, సెకండ్ ఆప్షన్ జే, ఐకి పికి ఎంత -7. ఫస్ట్ ఆప్షన్ మనకు -6 వస్తుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఇఫ్ 3 is added to each odd digit and 1 is subtracted from each even digit in the number 6243,514. అంటే ఏంటి, ఆడ్ డిజిట్ కి 3 యాడ్ చేయాలి, ఈవెన్ డిజిట్ కి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు రాసుకున్నాం 6243,514. ఫస్ట్ ఆడ్ డిజిట్ కి మనం 3 యాడ్ చేద్దాం. ఆడ్ డిజిట్స్ ఇక్కడ ఏమున్నాయి 3 అంటే 6, ఇది వచ్చి 8, ఇది వచ్చి 4. 1 సబ్ట్రాక్ట్ చేద్దాం ఈవెన్ డిజిట్ కి, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది 3 1 5. వాట్ విల్ ది డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ లోయెస్ట్ డిజిట్. ఇక్కడ హైయెస్ట్ మనకి 8, లోయెస్ట్ 1, దీని డిఫరెన్స్ ఎంత 7. ఆప్షన్ 2. వాట్ షుడ్ కమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్ బేస్డ్. 84కి 85కి డిఫరెన్స్ ఎంత +1, 85కి 87కి +2, 87కి 91కి +4. ఇక్కడ చూడండి 91కి 99కి, ఇక్కడ 87కి ఓకే 91కి 99కి ఎంత డిఫరెన్స్ +8. నెక్స్ట్ ఏంటి మనకు 1కి 2, 2కి 4, 4కి 8, 8కి డబుల్ ఎంత 16. 16 యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి, 11
5. Thank you friends. Thank you for watching. If you like video, please do subscribe and like my channel and also give high points. Thank you for watching.